పూసలు అమ్ముకునే మోనాలిసా ఇప్పుడు సెలబ్రిటీ అయింది. సెలబ్రిటీ కాస్త హిందీ సినిమా హీరోయిన్ అయింది. ఇప్పుడే ఆవిడికి కష్టాలు మొదలయ్యాయి. ఆ కష్టాలేంటో ఇప్పుడు చూద్దాం. సినిమాల్లోకి తీసుకున్నారు కదా హీరోయిన్గా. యాక్టింగ్ రాదు, డైలాగ్ చెప్పడం రాదు. యాక్టింగ్ స్కూల్కి వచ్చి యాక్టింగ్ నేర్చుకోవాల్సిన పరిస్థితి. బయట అడుగు పెడితే పబ్లిక్ రియాక్షన్, సెల్ఫీలు అంటూ అవంటూ ఇవెంటూ. ఇంటికి వెళ్ళి కడుపు నిండా తిందామంటే ఇంతకు ముందులాగా తృప్తిగా తినడానికి లేదు. ఫ్రెష్ ఫ్రూట్స్, సలాడం ఇలాంటివి తినాల్సిన పరిస్థితి. లేకుంటే అందం చెడిపోతుంది. మళ్ళీ ఇంటి నుంచి బయటకు వస్తే ఓ మేకప్ ఆర్టిస్ట్తో పసాపసా సిబిర్తో రుద్దడం ముఖం మీద. ఇవన్నీ కట్ చేస్తే ఈ ఈవెంట్స్ ఏవైనా జరిగినప్పుడు ఈ రైటర్లు, డైరెక్టర్లు అక్కడ పడితే అక్కడ చేతులు వేయడము, నొక్కడము ఇలాంటివి చేస్తున్నారు. నేను అలాంటి దాన్ని కాదు అని చెప్పుకోవాల్సిన పరిస్థితి. నువ్వు వచ్చింది బాలీవుడ్లోకి, ఇలాంటివన్నీ కామన్, రోజు కావాల్సిందే ఇలాంటివి అని వీళ్ళు. సో మొత్తానికి శారీరక వేధింపులు కూడా మోనాలిసాకి తప్పట్లేదు. అది తన కర్మ అనుకోవాలో అదృష్టం అనుకోవాలో ఆ మోనాలిసాకే తెలియాలి. ఓవర్ నైట్ స్టార్ అయిపోయిన మోనాలిసాని చూసి కుళ్ళుకునే వాళ్ళు కూడా కష్టపెడుతున్నారు. కంగనా రౌకత్ లాంటి స్టార్ హీరోయిన్లు మేము లేమా, ఆవిడేమంత అందగత్య, పర్సనాలిటీలో కానీ, చూపుల్లో కానీ, పర్ఫార్మెన్స్లో కానీ మోనాలిసాని మించిన వాళ్ళు ఉన్నారు. ఇదే నిజం. ఏముంది అసలు మోనాలిసా దగ్గర? ఏ పెద్ద యూట్యూబ్ ఛానల్ ఎవరో ఆమెను ఇంటర్వ్యూ చేస్తే అది వైరల్ అయింది. వైరల్ అవ్వడం అదృష్టం. ఆమె పర్ఫార్మెన్స్ అదృష్టం కాదా, ఆమె ముఖం అదృష్టం కాదు. 100 కోట్లు ఇచ్చిన నేనైతే ఆమెను హీరోయిన్గా పెట్టుకోను నా సినిమాలో. సో ఇదనమాట. ఇవి కాకుండా ఇంకా చాలా కష్టాలు పడుతుంది ఆవిడ. ప్రశాంతంగా ఉండలేకపోతుంది. పొద్దున్నే లేవాలి, జిమ్కి వెళ్ళాలి, ఎక్సర్సైజ్ చేయాలి, జాగింగ్లు చేయాలి. ఫోన్లు వస్తూ ఉంటాయి డైరెక్టర్ల నుంచి, రమ్మంటారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఎక్కడ పడితే అక్కడ చేతులు వేస్తున్నారు. ఇదంతా భరించలేక మే జాతాహం పూసలు అమ్ముకోవడానికి అని కూడా అనే పరిస్థితి వచ్చింది. సో ఇదనమాట. నెక్స్ట్ సినిమాలో ఏమేమి జరుగుతుంది, అవి ఏ సినిమా, ఇదంతా కూడా నెక్స్ట్ ఇంకో ఎపిసోడ్లో చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.